చికెన్ పిక్కల్ని మేము ముందుకు తెచ్చానండి. చికెన్ని తీసుకోండి, 1 కేజీ చికెన్ అండి అది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అండ్ కొంచెం పసుపు వేసేసి కలిపేయండి. మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మ్యాగ్నేట్ చేయండి దాన్ని. చూడండి ఇలాగే కలిపాలి. మొత్తం చికెన్కి సాల్ట్ అండ్ పసుపు అనేది పట్టాలండి. మొత్తం వాటర్ మొత్తం పడేయండి. వాష్ చేసిన తర్వాత కొంచెం కూడా చికెన్ వాటర్ లేకుండా. తర్వాత ఇది పక్కన పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు మేము దీంట్లో మసాలాలు ఏమేమి వేస్తారో దాన్ని ఫ్రై చేసుకుందామండి. మెంతులు వేసుకుందామండి, 1.5 స్పూను. నెక్స్ట్ దాంట్లోనే ఆవాలు అనేది యాడ్ చేసుకుందామండి. రెండు స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు అండి, ఎక్కువ కాదండి. రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. చూడండి ఇలాగే కలుపుతూ ఉండండి, అలా వదిలేయకండి. ఇప్పుడు దాని కలర్ మారుతుందండి, అది కూడా చటుపటలాడుతూ ఉంటాయండి. అప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేసి అది మొత్తం చల్లారిన తర్వాతే జార్లో వేసి మిక్సీ వేయండి. ఇంకా వేడిగా జార్లో వేసి మిక్సీ వేస్తే మిక్సీ జార్ అనేది పాడైపోతుందండి. హీట్ మొత్తం తగ్గిన తర్వాతే మిక్సీ వేయండి. చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో పల్లి ఆయిల్ కొంచెం వేసుకోండి, ఒక 2-3 స్పూన్స్ వరకు. చూడండి నేను చూపించిన ఆయిల్ వేయండి. అది లేకపోతే మీరు వేరే నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే పల్లి నూనె యూజ్ చేస్తానండి అన్ని పచ్చళ్ళలోనూ. అది ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. పచ్చళ్ళ వరకు అయితే అదే యూజ్ చేయాలండి. చూడండి ఈ ఆయిల్ అనేది మొత్తం కడాయికి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లోకి వేసి ఫ్రై చేయండి. వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. మీ ఇష్టం అండి, హై ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా పెట్టేసి. లో ఫ్లేమ్ వద్దండి, హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు తొందరగా వాటర్ అనేది ఆవిరైపోతుందండి. చూడండి నేను ఎలా చెప్పానో అలాగే మొత్తం అన్నిటిని ఒకేసారి ప్యాన్లో వేసేసి కలుపుతూ మొత్తాన్ని ఫ్రై చేసేయండి బాగా. దాంట్లో నేను చూడండి వాటర్ క్వాంటిటీ లేకుండానే వాష్ చేసి దాన్ని కలిపి పెట్టానండి. ఇప్పుడు కొంచెమైనా చికెన్లో వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడే పచ్చడి బాగా వస్తుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా. దాని మీద కొంచెం సేపు మూత పెట్టండి. ఒక కొన్ని నిమిషాల తర్వాత చూస్తే చూడండి చికెన్ అనేది మారింది, కలర్ కూడా మారింది. దాంట్లో వాటర్ అనేది పైకి వచ్చిందండి. చూడండి కింద భాగంలో ఉందండి వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి అలాగే ఫ్రై చేయండి. చూడండి వాటర్ అనేది ఇంకా ఎక్కువ అయిందండి. చికెన్లో వాటర్ మొత్తం లాగేస్తుందండి కడాయి. ఆ వాటర్ మొత్తం ఆవిరైపోతుందండి. చూడండి ఎలా పొగ రూపంలో వేపర్ అయిపోతుందో. మొత్తం చికెన్ పీసెస్కి పసుపు అనేది అంటుకోవాలి, సాల్ట్ అనేది వెళ్ళాలండి. మొత్తం బాగా ఇలాగే ఫ్రై చేయండి. పీసెస్ మీకు ఇంకా చిన్నవి కావాలంటే చేసుకోండి. మేము ఫ్రై చేసేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయండి, అందుకని కొంచెం పెద్ద సైజులోనే పెట్టుకున్నాము. ఇది బోన్ చికెన్ అండి, బోన్లెస్ కాదు. బోన్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనేసి బోన్ చికెన్ తెప్పించానండి. మీకు బోన్లెస్ ఇష్టమైతే బోన్లెస్ చికెన్ తెప్పించుకోండి. నా రెసిపీని ఇలాగే ఫాలో అవ్వండి.
చూడండి చికెన్ పీసెస్ కొంచెం చిన్న సైజు చిన్నది అవుతుంది, వాటర్ అనేది క్వాంటిటీలో ఎక్కువ పెరుగుతుంది. ఆ వాటర్ మొత్తం డిక్రీజ్ అయిపోవాలండి. చికెన్ క్వాంటిటీ కన్నా వాటర్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ వాటర్ మొత్తం డిక్రీజ్ అయిపోయిన తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి. చూడండి ఇంకొంచెమే వాటర్ ఉంది, అది కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. చూడండి వాటర్ అనేది మ్యాక్సిమం పోయింది, ఇంకా 5% ఉందండి. అప్పటి వరకు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుందామండి. చూడండి అదే ప్యాన్ మీద ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. కేజీ చికెన్ కదండి, 1/2 లీటర్కి కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ చికెన్ అనేది తొందరగా పాడవకూడదు అంటే కొంచెం 1/2 లీటర్ వరకు ఆయిల్ని యూజ్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసేసిన మొత్తం పీసెస్ని వాటర్ క్వాంటిటీ లేకుండా ఉన్న పీసెస్ అన్నిటినీ ఈ ఆయిల్ని హీట్ చేసి దాంట్లో యాడ్ చేసేయండి. దాంట్లో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉందండి, మొత్తం వేసేయండి. ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయ్యి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పీసెస్ని ఫ్రై చేయండి. చూడండి నేను చెప్పిన విధంగా ఇలాగే కలుపుతూ ఫ్రై చేయండి. పీసెస్ అన్నీ ఒకే కలర్లో రావాలండి, అన్ని వైపులా ఒకలాగే ఫ్రై అవ్వాలండి, అలాగే ఫ్రై చేయండి. అన్ని పీసెస్ ఆయిల్లో డిప్ అవ్వాలండి. అప్పటి వరకు ఇందాక మేము ఫ్రై చేసుకుని పెట్టుకున్న మెంతులు ఆవాలన్నీ మిక్సీ వేసేసామండి. చూడండి చికెన్ పీసెస్ అనేది కలర్ చేంజ్ అయిపోయాయండి. ఇంకొంచెం ఫ్రై చేద్దామండి. చూడండి కలర్ అనేది చేంజ్ అయ్యే పీసెస్ అనేది సైజులో కూడా డిక్రీజ్ అయిపోయాయండి, చిన్న సైజులో ఉన్నాయండి. చూడండి ఎలాగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయో చికెన్ ఫ్రై అవుతూ అవి కొంచెం లైట్గా తగ్గుతాయండి. మామూలు బబుల్స్ అయితే పర్లేదు, పచ్చిగా ఉన్నప్పుడు వేరే బబుల్స్ వస్తాయండి, అది మేము చూసుకోవాలండి. అలాగే కలుపుతూ అన్ని పీసెస్ వైపు ఒకే కలర్ వచ్చినట్టు ఫ్రై చేశానండి. మీరు ఇలాగే చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రై అయిపోయిన పీసెస్ని తీసేసి ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మొత్తం ఫ్రై అయిపోయాయండి, వాటర్ క్వాంటిటీ మొత్తం ఇంకిపోయిందండి. కూడా క్వాంటిటీ కొంచెం తగ్గిందండి, పర్వాలేదండి. అదే ఆయిల్లో చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి కేజీకి. ఇప్పుడు బాగా ఇవన్నిటిని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఉన్న పచ్చితనం, వాటర్ క్వాంటిటీ ఏమైనా ఉంటే మొత్తం పోయిన తర్వాత మేము ఏదైతే చికెన్ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నామో దాన్ని ఈ ఆయిల్లోకి వేసేసి ట్రాన్స్ఫర్ చేసేసి ఫ్రై చేయండి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి మసాలాలని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో అలాగే కొంచెం సేపు వదిలేయండి. తర్వాత దాంట్లోకి మెంతుల పౌడర్ని ఒక 2 అదే మేము పౌడర్ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేద్దామండి. తర్వాత గరం మసాలా కొంచెం అండి, ధనియాల పౌడర్ని ఒక 2-3 స్పూన్లను యాడ్ చేద్దామండి. దాంట్లో కొంచెం జీరా పౌడర్ కూడా ఒక చిటికెడు వేద్దామండి. మొత్తం వేసేసి మిక్స్ చేసేయండి. ఇప్పుడు చూపించిన విధంగా దాన్ని అన్నింటినీ కలపండి. దాంట్లో ఇప్పుడు
నేను చూడండి పచ్చడి కారం ఏదైతే చూపించానో ఆ పచ్చడి కారంని ఒక బౌల్ వేయండి. ఒక గిన్నె వరకు వేయండి, మీకు సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి. చూడండి సాల్ట్ అనేది తక్కువ క్వాంటిటీలో వేసాను కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నానండి. చూడండి దాని మీద ఎలా నురుగు ఉందో అది అనేది కొంచెం తగ్గుతుందండి. ఆ తగ్గిన తర్వాత ఏమన్నా స్టవ్ని ఆఫ్ చేయండి. చూడండి అది మీరు ఫ్లేమ్ని లాస్ట్లో ఆఫ్ చేసేస్తే మొత్తం నురుగు అనేది తగ్గిపోద్దండి. అది ఆయిల్ పల్లి ఆయిల్ కాబట్టి అలా వచ్చేస్తుందండి. అంతే అండి. చూడండి పీసెస్ పచ్చడి అనేది ఎంత రెడ్ కలర్లోకి వచ్చిందో. పీసెస్ అనేది చాలా మంచి కలర్లోకి వచ్చాయండి. చూడండి ఇలాగే కలుపుతూ ఉండండి. పచ్చడిలో కారం ఉంది, కారం పచ్చివాసన అండ్ మేము ఇందాక ఫ్రై చేసుకున్న మెంతులు పౌడర్, మెంతులు ఆవాల పౌడర్ అన్ని పచ్చివాసన వెళ్ళిపోవాలండి. జీలకర్ర, గరం మసాలా ఏదైతే దీంట్లో మసాలాలు కలిపామో దాని మొత్తం పచ్చివాసన, వాటర్ క్వాంటిటీ ఏదైనా ఉంటే మొత్తం కంప్లీట్గా ఇంకిపోవాలండి. అది మొత్తం ఫ్రైలో చేసేటప్పుడే పోయిద్దండి. చూడండి పీసెస్ అని ఎంత బాగుంది. నురగ అనేది తగ్గిందండి. ఇందాకటి నురగ కన్నా ఇప్పుడు నురగ అనేది వేరే ఇలాగా ఉంది. ఇందాక అయితే సర్ఫ్ వాటర్లో సర్ఫ్ వేస్తే ఎలా ఉంటుందో అలాంటిది వచ్చింది. ఇప్పుడు అనేది తగ్గిపోయిందండి. ఇది వేరేదండి. చూడండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. పచ్చడి అనేది కంప్లీట్గా రెడీ అయింది. ఇప్పుడు అదే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ పచ్చడిలో కలపాలండి. చూడండి పచ్చడి అనేది ఎలాగ ఫామ్ అయిందో చూడండి. దాని కలర్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు మేము దాంట్లో 3 నిమ్మకాయల రసం పిండేయాలండి. పచ్చడి అనేది మొత్తం చల్లగా అయిపోవాలండి. నాకు నైట్ అయింది నేను పచ్చడి చేసేసరికి, అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుతున్నానండి నిమ్మకాయల రసం. అది చిన్న సైజు నిమ్మకాయలండి. మీరు పెద్ద సైజు అయితే మీరు కొంచెం 2 వేసుకుంటే చాలండి. చూడండి రసం కూడా ఈ నిమ్మకాయలు తక్కువే వస్తుంది, అందుకని నేను 3 నిమ్మకాయలనే యూజ్ చేశానండి. మీకు ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ నేను టేస్ట్ చూస్తే అన్నీ సరిపోయండి. మీకు ఏమైనా తగ్గిపోయినట్టు అనిపిస్తే దాంట్లో కారమైనా ఏమైనా మళ్ళీ మీరు కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేయండి. ఒక బద్దని సైడ్ పెట్టానండి, ఎందుకంటే టేస్ట్ చూసి ఏమైనా తగ్గితే చూసుకొని కలుపుకోవచ్చండి. మళ్ళీ పుల్లదనం ఎక్కువ అయిపోతే మళ్ళీ ఏం చేయలేమండి. అందుకని కలిపినప్పుడే టేస్ట్ అనేది చూసుకుంటూ కలపండి. చూడండి పచ్చడిలో గ్రేవీ ఆయిల్ మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి. ఆ పచ్చడి అనేది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. దీంట్లో పుల్లదనం అనేది తగ్గిందండి, అందుకని హాఫ్ వద్ద కూడా వేసేస్తున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గ్లాసు సీసాలోకి స్టోర్ చేసుకోండి. 6 months అయినా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట పెట్టుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఏ ఐటమ్ అయినా మేము ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నామండి. అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లా హాఫీజ్.